హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు అయితే సాయంత్రం అండి. ఈ వీడియో నేనైతే సాయంత్రం పూట తీసాను, చూసారా? ఈవినింగ్ అయితే మనకు ఇంకా సూర్యుడు అస్తమించే సమయం అయితే అయింది కదా. ఇక్కడైతే సూర్యుని చూసారా, ఎంత బాగున్నాడు కదా, చాలా బాగున్నాడు. ఈవినింగ్ అయితే మేమైతే ప్రతిరోజులాగే వాకింగ్కి వెళ్ళే టైంలో అయితే నేనైతే ఈ వీడియో అయితే తీసానండి. మా ఊర్లో అయితే ఇలాగా పచ్చని పొలాలు, ఇలాగ పశువుల గడ్డి మేయడము, అసలు పచ్చటి వాతావరణము చూడడం అనేది చాలా చాలా బాగుంటుంది బయటికి వెళ్ళినప్పుడు. సరే ఫ్రెండ్స్, తెల్ల జిల్లేడు చెట్టు, మామూలుగా అయితే తెల్ల జిల్లేడు చెట్టుకి అయితే చాలామంది అయితే పూజలు చేస్తూ ఉంటారు కదా. ఇదైతే ఇక్కడ కలవగట్టుకైతే పడిందండి. కొన్ని చోట్ల అయితే మనకు ఎక్కువగా టెంపుల్స్లలో అయితే చూస్తాము మనము. ఇక్కడ చూసారా, ఆకాశం ఎంత బాగుంది కదా, ఎవరైనా పెయింటింగ్ వేశారన్నంత బాగుంది. అస్సలు ఎంత న్యాచురల్గా ఉంటుందంటే బయట చాలా న్యాచురల్గా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అక్కడ ఆకాశము, ఇక్కడ సూర్యుడు అస్తమించే సమయం. ఇక్కడ కింద పైపు అయితే మనకు పచ్చగా కనిపిస్తుంది కదా, ఆకుపచ్చగా. అస్సలు ఎంత బాగుంటుందంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇదైతే మరొక రకం జిల్లేడు చెట్టు అండి. ఇది మనకైతే వంకాయ పూత కలర్లో ఉంటుంది కదా, ఇది ఎక్కువగా పూజలకైతే వాడరు, జస్ట్ అలాగా ఉండిపోతాయి. ఇవి కాలువ గట్ల మీద కానీ చేల గట్ల మీద కానీ ఎక్కడ చూసినా ఇవైతే ఉంటాయి. మనమైతే చూసారా, ఇక్కడైతే మేము కొద్దిసేపు నిలబడి మరి అలా సూర్యుని చూస్తూ ఉండిపోయామండి. అస్తమించే టైంలో సూర్యుని అందాలు చూడాలి, సూపర్ ఉంటుంది. అస్సలు కనిపిస్తుంది కదా, అదైతే మా ఊరు చెరువు గట్టండి. చూసారు కదా, ఇంతకుముందు వీడియోలలో మీరు మా ఊరు చెరువును అయితే చూపించాను. ఎంత బాగున్నాడు కదా సూర్యుడు. నాకైతే బయటకు వచ్చినప్పుడు ఇలా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అస్సలు రకరకాలుగా ఉంటాయండి మేఘాలు. ఎన్ని రకాలుగా అంటే దూది పిందెల్లాగా ఎవరైనా చేసి అక్కడ ఉంచారా అన్నంత బాగా ఉంటాయి. మరి ఒక్కొక్కసారి అయితే పెయింటింగ్ వేసినట్లా కూడా ఉంటాయండి. అసలు చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మనం ఎంతసేపు చూసినా టైం ఎంత అయిందని కూడా చూసుకోలేము, అంత బాగా చూస్తుంటే రకరకాలుగా డిజైన్లు కనిపిస్తుంది. చూసారా సూర్యుడే, చాలా చాలా బాగుంటుంది అసలు బయట. ఇంకా మా ఊరి వాళ్ళు అయితే పొలాలు పంటల కోసం అయితే సిద్ధం చేసుకుంటున్నారు. పొలాలు అయితే జస్ట్ ట్రాక్టర్తో కొట్టించి అయితే అలాగ ఉంచేస్తారండి. ఇంకా మనకు నీళ్ళు వదిలితే మాత్రము ఖచ్చితంగా మా వాళ్ళు అయితే వరి పొలాలు అయితే వేస్తారు. ఇక్కడ చూసి నిజ జీవితంలో మనము చాలా మటుకు ప్రకృతి నుంచి అయితే కొన్ని పాఠాలు అయితే నేర్చుకుంటుంటాం కదా. ఎన్ని కష్టాలైనా ఎదురైనప్పటికీ, ఎన్ని పోరాటాలైనా చేసి మనము చేరాలనుకునే గమ్యాన్ని మాత్రం ఖచ్చితంగా చేరి తీరాలి. ఇదైతే మనకు చెరువుగట్టు నుంచి అయితే వస్తుందండి కాలువ. ఈ కాలువ ద్వారా చాలా పంట పొలాలకైతే నీరు సప్లై అయితే అవుతుంది. ఇక్కడైతే ఈ కాలువ చూసారా, ఎంత బాగుంది కదా. ఈ కాలువకైతే చెరువు నుంచి అయితే వాటర్ అయితే వదిలారు. ఇంకా కొంతమంది అయితే ఈ చెరువు కింద అయితే నార్లు అయితే పోసారు. ఇక్కడైతే మొత్తం ఎర్రగా కనిపిస్తుంది కదా పొలాలు, ఇవన్నీ వరి పొలాలే అండి. ప్రస్తుతానికైతే మనకు వాటర్ సప్లై లేక అలాగైతే ఉన్నాయి. మొత్తానికైతే మనకు ఇంకా పంటలు అయితే స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. అందరు వరి నార్లు అయితే పోస్తున్నారు కదా. ఇక్కడ చూస్తున్న కాలువ వచ్చేసి తెలుగంగ కాలువ అండి. ఈ కాలువ ద్వారా అయితే చాలా పంట పొలాలకైతే నీరు అయితే వదులుతారు. ఇక్కడ ఈ కాలువ అయితే కిందికి అయితే ఇలాగ పారుతూ వేరే ఊర్లకు కూడా వారి యొక్క చెరువులకైతే నీరు అయితే నింపుకుంటారు. మరి కొన్ని పొలాలకైతే ఈ కాలువ ద్వారా నీళ్ళు అయితే పెట్టుకుంటుంటారు. మా ఊరికైతే నీళ్ళు అయితే ఎక్కువగా తెలుగంగ కాలువ ద్వారానే నీళ్ళు వస్తాయండి. ఒకప్పుడు మా ఊరికి కూడా వాటర్ అయితే ఇంత బాగా లేదండి. మాకు వెలుగోడు రిజర్వాయర్ తవ్విన తర్వాత అయితే మాకైతే వాటర్ సప్లై అయితే బాగుంది. పంట పొలాలు కూడా బాగా పండుతున్నాయి. ఈ విధంగా పంట పొలాలు పండడం ద్వారా మాకు కూడా 4 మెతుకులు అయితే నోట్లోకి వెళుతున్నాయి. లేకుంటే మా పెద్దలు వాళ్ళ కాలంలో అయితే చాలా కష్టాలు పడినారంట అండి. పంట పొలాలు పండక అసలు నాన్న తంటాలు పడేవాళ్ళంటే. ఇప్పుడైతే దేవుని దయ వల్ల మాకైతే మంచి పంటలు అయితే పండుతున్నాయి. కడుపు నిండా అయితే తినగలుగుతున్నాము. సంవత్సరం అయితే వర్షాలు చాలా తక్కువగా ఉండడం వలన పంటలు పండుతాయో లేదో మరి వేచి చూడాలి. మాకైతే మాత్రం ఇంకా పంటలు వేయడం ఇప్పుడిప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారు. ఇది మొత్తము తెలుగంగ కాలువ అండి. దేవుడి దయ వల్ల ఈ సంవత్సరము చక్కటి వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుందాము. అలాగే చక్కటి పంటలు కూడా పండాలని కోరుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నానండి. ఉంటానండి, మరి బాయ్.